నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 డ్రైవ్. నేను సుష్మా. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు భారత్కు శాపంగా మారాయి. ఇప్పటికే ప్రపంచంపై టారిఫ్ వార్ ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ దేశంలో చదువుకుంటున్న విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారి వీసాలన్నీ బ్యాన్ చేసేస్తున్నారు. దీంతో ఆ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఆశలతో అమెరికా చదువులకు వెళ్లిన వారికి ట్రంప్ నిర్ణయం శాపంగా మారింది. దీంతో అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న భారత విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. గత కొన్ని వారాలుగా తమ దేశంలో నివసిస్తున్న విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలా కేవలం 10 రోజుల్లోనే 1000 వీసాలు రద్దయ్యాయి. వారి చట్టబద్ధ హోదాను రద్దు చేశారు కూడా. స్టూడెంట్ వీసాలను రద్దు చేస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో వందలాది విద్యార్థులకు నిర్బంధం, డిపోర్టేషన్ ముప్పు పొంచి ఉంది. హార్వర్డ్ స్పాన్సర్డ్ మేరీల్యాండ్, ఒహియో స్టేట్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక వర్సిటీలే కాదు, కొన్ని చిన్న కాలేజీల విద్యార్థులు కూడా ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. మొత్తంగా మార్చి చివరి వారం నుంచి ఇప్పటిదాకా 160 కాలేజీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం కనీసం 1000కి పైగా వీసాలు రద్దయ్యాయి. ఇలా రద్దయిన వీసాల్లో సగం మంది భారతీయులవేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇప్పటి వరకు 327 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వారి స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డులు తొలగించబడ్డాయి. వీరిలో 50% మంది భారతీయులే కాగా 14% మంది చైనాకు చెందిన వారు ఉన్నారు. దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ట్రంప్ రద్దు చేస్తున్న వీసాలో ఎక్కువగా F1 వీసాలే ఉంటున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ వీసా ఉంటుంది. ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఈ వీసా ద్వారా అమెరికాలో చదువుకునే అవకాశం లభిస్తుంది. అమెరికాలో ప్రతి ఏటా 2 సార్లు విద్యార్థుల ప్రవేశాలను ఆహ్వానిస్తాయి. ఆగస్టు, డిసెంబర్ సెమిస్టర్ టైంలోనే భారతీయులు ఎక్కువగా అమెరికాకు వెళ్తుంటారు. అయితే వీసాలు రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం అనేక కారణాలను చెబుతోంది. కొత్తగా జారీ చేసే వీసాల విషయంలోనూ కఠిన నిర్ణయాలను అవలంబిస్తోంది. సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినట్లే తేలితే వారికి వీసాలు, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని అమెరికా అధికారులు వెల్లడించారు. స్టూడెంట్ వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ దరఖాస్తుల వరకు అందరి సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచుతున్నామని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది.
అమెరికాకు వచ్చి సెమిటిక్ వ్యతిరేక హింస ఉగ్రవాదాన్ని సమర్థించవచ్చని భావించే ఎవరైనా మరోసారి ఆలోచించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెం స్పష్టం చేశారు. ఇలా తప్పుడు పోస్టులు పెట్టిన 300 మందికి గత నెలలో వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. అమెరికా పౌరులు కానీ వారికి అమెరికన్లకు ఉన్నంత హక్కులు లేవని, వీసాలు జారీ చేయడం లేదా తిరస్కరించడం న్యాయమూర్తుల అభిష్టాను ప్రకారం కాదని, తమ అభిష్టం మేరకు ఉంటుందని రూబియో స్పష్టం చేశారు. అమెరికాలో చదువుకోవాలనుకునే కోరికకు ట్రంప్ నిర్ణయాలు అడ్డుగా మారుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కొన్నిసార్లు తమ వీసాలు రద్దయిన సంగతి కూడా విద్యార్థులకు తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరహాలో ఒక భారతీయ విద్యార్థి వీసా రద్దు కాగా అతడికి ఫెడరల్ కోర్టు నుంచి ఊరట లభించింది. ఏళ్ల భారతీయ విద్యార్థి క్రిసాల్ విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వచ్చే నెలలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోబోతున్నాడు. ఇలాంటి టైంలో ఏప్రిల్ 4న అతడి F1 విద్యార్థి వీసా రద్దయింది. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్స్ ప్రోగ్రామ్ డేటాబేస్లో వివరాలు తొలగించారు. దాంతో క్రిసాల్ స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ తొలగింపుకు ముందు తనకు ఎలాంటి హెచ్చరిక చేయలేదని కోర్టుకు విన్నవించుకున్నాడు. వివరణ ఇవ్వడానికి కానీ, ఒకవేళ తప్పు చేసి ఉంటే దానిని సరిదిద్దుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదని బాధితుడి న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ఆ భారతీయ విద్యార్థిని బహిష్కరించకుండా ఉత్తర్వులు వెలువరించారు. వీసా రద్దు చేయకుండా, అతడిని నిర్బంధించకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది. ఇక కృష్ణలాల్ తీర్పు తర్వాత అనేక మంది భారతీయ విద్యార్థులు కోర్టులను ఆశ్రయించారు. ఈ వీసా రద్దులు సమర్థనీయంగా లేవని, వీటిపై పారదర్శకత, పర్యవేక్షణ, బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తప్పుగా తొలగించిన SEVIS రికార్డులపై విద్యార్థులకు ఆర్జీ వేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. ఈ వీసా రద్దుల నేపథ్యంలో చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో కోర్టులను ఆశ్రయించారు. వీసాలు రద్దయిన విద్యార్థులను వారి స్వదేశాలకు పంపించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయమూర్తులు కూడా అభ్యర్థించారు. ట్రంప్ వీసాలను రద్దు చేస్తున్న అంశం ఇప్పుడు అక్కడ నిరసనలకు దారితీస్తోంది. వీసాల రద్దు నిర్ణయంపై న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం బయట జనం గుమిగూడి అమెరికాలో రాజులెవరూ లేరు, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ
ఫాసిజం వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వారిని బహిష్కరించడంపై కూడా నిరసనకారులు మండిపడుతున్నారు. ఎలాంటి భయం లేదని, వలసదారులకు స్వాగతమంటూ నినాదాలు చేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ పాలన సాగుతోందంటూ మండిపడుతున్నారు. ట్రంప్ తన తీరు మార్చుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు న్యూయార్క్ నుంచి అలస్కా దాకా వీధుల్లోకి వచ్చిన జనం హ్యాండ్స్ అప్ అంటూ నినదించారు. రిపబ్లికన్ పార్టీ పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతిపెద్ద నిరసనగా ఇది చరిత్రలో నిలిచింది. ఈ నిరసనకారుల్లో పౌర హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఎల్జీబీటీక్యూ సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్లు, ఎన్నికల సంస్కరణల సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. 50 రాష్ట్రాల్లోని 1200 ప్రాంతాల్లో చేపట్టిన ఈ హ్యాండ్సప్ ఆందోళనకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. అయితే శాంతియుతంగానే ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఓవైపు ట్రంప్ అమెరికా వీసాలు రద్దు చేస్తున్న క్రమంలో చైనా భారతీయులకు ఆహ్వానం పలుకుతోంది. అమెరికా వద్దంటే మా దేశానికి రండి, మా దగ్గర చదువుకోండి ఆహ్వానం పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా వీసాలు మంజూరు చేస్తోంది చైనా. 2025 జనవరి 1 నుండి ఏప్రిల్ 9 వరకు విదేశాంగ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం 85,000 వీసాలను జారీ చేసింది. దీనిపై చైనా రాయబారి క్సు ఫెయింగ్ స్పందించారు. మొత్తంగా 85,000 ఇండియన్ సిటిజన్స్ కు వీసాలు మంజూరు చేశామని, చైనాకు ప్రశాంతంగా వచ్చేయండని చెప్పుకొచ్చారు. చైనా కల్చర్ను ఆస్వాదించడాన్ని ఆహ్వానం పలికారు. చైనా అందించే స్నేహపూరిత హస్తాన్ని అందుకోండంటూ కామెంట్ చేశారు. ఏదేమైనా అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ట్రంప్ అడ్డుపడుతున్నారు. తమ దేశానికి అన్యాయంగా వచ్చిన వారినే కాకుండా చట్ట ప్రకారం వచ్చిన విద్యార్థులను బహిష్కరిస్తున్నారు. దీంతో అన్ని దేశాల వారు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ విషయం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు అన్ని దేశాలకే కాదు భారత్కి కూడా శాపంగా మారాయి. ఇప్పటికే ప్రపంచంపై టారిఫ్ వారు ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ దేశంలో చదువుకుంటున్న విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారి వీసాలని బ్యాన్ చేస్తున్నారు. దీంతో ఆ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా మన భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఆశలతో అమెరికా చదువులకు వెళ్లిన వారికి ట్రంప్ నిర్ణయం శాపంగా మారుతోంది. దీంతో అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న భారత విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
గత కొన్ని వారాలుగా తమ దేశంలో నివసిస్తున్న విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలా కేవలం 10 రోజుల్లోనే 1000 వీసాలను రద్దు చేశారు. వారి చట్టబద్ధ హోదాను రద్దు చేశారు. స్టూడెంట్ వీసాలను రద్దు చేస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో వందలాది విద్యార్థులకు నిర్బంధం, డిపోర్టేషన్ ముప్పు పొంచి ఉంది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, మేరీల్యాండ్, ఓహియో స్టేట్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక వర్సిటీలే కాదు, కొన్ని చిన్న కాలేజీల విద్యార్థులు కూడా ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. మొత్తంగా మార్చి చివరి వారం నుంచి ఇప్పటిదాకా 160 కాలేజీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం కనీసం 1000కి పైగా వీసాలు రద్దు చేశారు. ఇలా రద్దయిన వీసాల్లో సగం మంది భారతీయులవేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇప్పటివరకు 327 మంది విద్యార్థుల వీసాలు అలా రద్దయ్యాయి. వారి స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డులు కూడా తొలగించబడ్డాయి. వీరిలో 50% మంది భారతీయులే కాగా 14% మంది చైనాకు చెందిన వారు ఉన్నారు. దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ట్రంప్ రద్దు చేస్తున్న వీసాలో ఎక్కువగా F1 వీసాలే ఉంటున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ వీసా ఉంటుంది. ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఈ వీసా ద్వారా అమెరికాలో చదువుకునే అవకాశం లభిస్తుంది. అమెరికాలో ప్రతి ఏటా 2 సార్లు విద్యార్థుల ప్రవేశాలను ఆహ్వానిస్తాయి. ఆగస్టు, డిసెంబర్ సెమిస్టర్ టైంలోనే భారతీయులు ఎక్కువగా అమెరికాకు వెళ్తారు. అయితే వీసాలు రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం అనేక కారణాలను చూపిస్తోంది. కొత్తగా జారీ చేసే వీసాల విషయంలోనూ కఠిన నిర్ణయాలను అవలంబిస్తోంది. సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినట్లే తేలితే వారికి వీసాలు, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని అమెరికా అధికారులు వెల్లడించారు. స్టూడెంట్ వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ దరఖాస్తుదారుల వరకు అందరి సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచుతున్నామని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది. అమెరికాకు వచ్చి సెమిటిక్ వ్యతిరేక హింస, ఉగ్రవాదాన్ని సమర్థించవచ్చని భావించే ఎవరైనా మరోసారి ఆలోచించుకోవాలని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ స్పష్టం చేశారు. ఇలా తప్పుడు పోస్టులు పెట్టిన 300 మందికి గత నెలలో వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. అమెరికా పౌరులు కాని వారికి అమెరికన్లకు ఉన్నంత హక్కులు లేవని, వీసాలు జారీ చేయడం లేదా తిరస్కరించడం న్యాయమూర్తుల అభిష్టానుసారం కాదని, తమ అభిష్టం మేరకు ఉంటుందని రూబియో ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికాలో చదువుకోవాలనే కోరికకు ట్రంప్ నిర్ణయాలు అడ్డుగా మారుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
కొన్నిసార్లు తమ వీసాలు రద్దయిన సంగతి కూడా విద్యార్థులకు తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరహాలో ఒక భారతీయ విద్యార్థి వీసా రద్దు కాగా అతడికి ఫెడరల్ కోర్టు నుంచి ఊరట లభించింది. ఇరవై ఒక్కేళ్ల భారతీయ విద్యార్థి క్రిష్ లాల్ విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వచ్చే నెలలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోబోతున్నాడు. ఇలాంటి టైంలో ఏప్రిల్ 4న అతడి F1 విద్యార్థి వీసా రద్దయింది. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్స్ ప్రోగ్రామ్ డేటాబేస్లో వివరాలు కూడా తొలగించారు. దాంతో క్రిష్ లాల్ స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ తొలగింపుకు ముందు తనకు ఎలాంటి హెచ్చరిక చేయలేదని కోర్టుకు విన్నవించుకున్నాడు. వివరణ ఇవ్వడానికి కానీ, ఒకవేళ తప్పు చేసి ఉంటే దానిని సరిదిద్దుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదని బాధితుడి న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఆ భారతీయ విద్యార్థిని బహిష్కరించకుండా ఉత్తర్వులు వెలువరించారు. వీసా రద్దు చేయకుండా, అతడిని నిర్బంధించకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిష్ లాల్ తీర్పు తర్వాత అనేక మంది భారతీయ విద్యార్థులు కోర్టులను ఆశ్రయించారు. ఈ వీసా రద్దులు సమర్థనీయంగా లేవని, వీటిపై పారదర్శకత, పర్యవేక్షణ, బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తప్పుగా తొలగించిన SEVIS రికార్డులపై విద్యార్థులకు ఆర్జీ వేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. ఈ వీసా రద్దుల నేపథ్యంలో చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. వీసాలు రద్దయిన విద్యార్థులను వారి స్వదేశాలకు పంపించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయమూర్తులు కూడా అభ్యర్థిస్తున్నారు. ట్రంప్ వీసాలను రద్దు చేస్తున్న అంశం ఇప్పుడు అక్కడ నిరసనలకు దారితీస్తోంది. వీసాల రద్దు నిర్ణయంపై న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం బయట జనం గుమిగూడి అమెరికాలో రాజులెవరూ లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ, ఫాసిజం వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వారిని బహిష్కరించడంపై కూడా నిరసనకారులు మండిపడుతున్నారు. ఎలాంటి భయం లేదని, వలసదారులకు స్వాగతం అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ పాలన సాగుతోందంటూ మండిపడుతున్నారు. ట్రంప్ తన తీరు మార్చుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు న్యూయార్క్ నుంచి అలస్కా దాకా వీధుల్లోకి వచ్చిన జనం హ్యాండ్సప్ అంటూ నినదించారు. రిపబ్లికన్ పార్టీ పాలన ప్రారంభమయ్యాక
జరిగిన అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. ఈ నిరసనల్లో పౌర హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, LGBTQ సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్లు, ఎన్నికల సంస్కరణల సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. 50 రాష్ట్రాల్లోని 1200 ప్రాంతాల్లో చేపట్టిన ఈ హ్యాండ్సప్ ఆందోళనకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. అయితే శాంతియుతంగానే ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.